డాక్టర్ పివి రమేష్ గారు డాక్టరేటా ఇన్ పర్టికులర్ స్పెషలైజేషన్లో లేకపోతే రియల్గా మీరు మెడికల్ డాక్టరా అది చాలా మందికి తెలియదు. What impressed me the most and what inspired me was the hard work. 33వ ర్యాంక్ 210 అవుట్ ఆఫ్ 250 ఇంటర్వ్యూలో మార్క్. 6 సంవత్సరాలు కూడా రోజుకు 3 గంటలే నిద్రపోయేవాడిని. సో మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే అంటే మీరు పుట్టిన ప్రదేశం, మీ తల్లిదండ్రులు? మా నాన్నగారు చాలా సాధారణమైన పేద గ్రామీణ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి. ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఆయన గ్రామం వెన్నకోట. అంటే ఆ కమిట్మెంట్ రావడానికి రీజను ఎన్వైర్న్మెంట్ అంటారా? టీవీఎస్ 50 మీద వెనక కూర్చున్నాను నేను. నాంపల్లి రోడ్డు మీద బుల్లెట్ వచ్చి గుద్దేసింది. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ 2 కాళ్ళకి. సో ఆ జీవితం ఒక విధంగా నా మలుపు తిరిగింది అనమాట దాంతో. నమస్కారం అండి, డాక్టర్ పివి రమేష్ గారు. నమస్కారం విఎస్ఆర్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు డాక్టర్ అన్నాక కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అందులో మీరు ఐఏఎస్కి వచ్చిన తర్వాత డాక్టర్ అంటే ఇది డాక్టరేటా ఇన్ పర్టికులర్ స్పెషలైజేషన్లో లేకపోతే రియల్గా మీరు మెడికల్ డాక్టరా అది చాలా మందికి తెలియదు. ఒకసారి కొంచెం చెప్తారా మీరు? మెడికల్ డాక్టర్నండి నేను. ఎంబీబీఎస్ వెల్లూరు సిఎంసి వెల్లూరులో చదువుకున్నాను. ఓకే. చదువుకున్న తర్వాత నేను ఎంఎస్ జనరల్ సర్జరీ చేస్తూ ఐఏఎస్లో చేరాను. సో ఎంఎస్ కంప్లీట్ చేశారా సార్? చేయలేదండి, నేను 1 సంవత్సరం చదివి ఎంఎస్ డిస్కంటిన్యూ చేసి ఐఏఎస్లో వచ్చారు. చేసి ఐఏఎస్. సో మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే అంటే మీరు పుట్టిన ప్రదేశం, మీ తల్లిదండ్రులు, మీ యొక్క అక్క, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు ఎవరన్నా ఉంటే కొంచెం చెప్పగలరా? మా నాన్నగారు చాలా సాధారణమైన పేద గ్రామీణ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి. ఆయన ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఆయన గ్రామం వెన్నకోట గ్రామం అని కృష్ణా జిల్లాలో. కృష్ణా జిల్లా వాస్తవ్యులు మీరు? అంటే వాస్తవాలు అంటే మా తండ్రి గారు తల్లి గారు అదే అక్కడ నుంచి వచ్చారు. ఓకే. తర్వాత మా తల్లిగారు కూడా సాధారణమైన గ్రామీణ కుటుంబం నుంచి వచ్చి టీచర్గా ట్రైనింగ్ అయ్యారు. ఎస్జిబిటి టీచర్గా. నేను 1960లో పుట్టాను, అక్టోబర్. అప్పుడు మా తండ్రి గారు లోవర్ డివిజనల్ క్లర్క్గా సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. ఓకే. మా తల్లిగారేమో టీచరు జిల్లా పరిషత్ హై స్కూల్లో. నేను పుట్టినప్పుడు మహబూబ్ నగర్లో. మహబూబ్ నగర్లో పుట్టారు? నేను మచిలీపట్నంలో పుట్టాను, ఎందుకంటే మా తల్లిగారి ఊరు మచిలీపట్నం వెళ్తారు కదా కాబట్టి. కానీ మా నాన్నగారు అప్పుడు మహబూబ్ నగర్లో పనిచేస్తున్నారు. తర్వాత 62 నుంచి 68 వరకు కూడా అలంపూరులో, అది కూడా మహబూబ్ నగర్లో. మహబూబ్ నగర్ తుంగభద్ర నది ఒడ్డున. ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్లో ఆ గ్రామం, అది చాలా పెద్ద గ్రామం ఆ రోజుల్లో. నాకు జ్ఞాపకం ఉన్నది ఏమిటంటే అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉండేది. తర్వాత అక్కడ తెలుగు మీడియం, ఉర్దూ మీడియంస్ 2 నడిచేవి. ఆ తర్వాత జూనియర్ కాలేజ్ ఉండేది. అది తర్వాత ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్లో ఆ గ్రామం మునిగిపోయి చాలా చిన్నదైపోయింది. అక్కడ ఒక నాలుగో అలంపూర్. ఓకే. అది 4వ శతాబ్దపు పెద్ద దేవాలయం, నీలకంఠేశ్వర స్వామి దేవాలయం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. సో అలంపూర్ అనేది ఒక గ్రామం. అలంపూర్ అనేది ఒక పెద్ద గ్రామం. అది ఆ రోజుల్లో అక్కడ టొబాకో పండించేవాళ్ళు అనమాట. టొబాకో మీద సెంట్రల్ ఎక్సైజ్ కంట్రోల్ ఉండేది. కంట్రోల్ అప్పుడు మా నాన్నగారు సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారనమాట సెంట్రల్ ఎక్సైజ్లో. చాలా రెగ్యులేషన్ ఉండేది అక్కడ. కాబట్టి అక్కడ టొబాకో పండించే ప్రాంతం కాబట్టి పొగాకు పండించాలంటే ముందు లైసెన్స్ తీసుకోవాలి ఆ రోజుల్లో. తర్వాత దాని మీద ట్యాక్స్ ఉండేది ఆ వ్యవసాయం మీద. అవన్నీ కూడా తర్వాత తీసేశారు. అది చరణ్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు అవి తీస్తారనమాట. సో మీరు అలా జరుగుతున్నప్పుడు మీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. నాన్నగారు ఎస్ఐ, అమ్మ టీచరు. మీ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందా, అమ్మగారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందా? యూజువల్గా టీచర్ పిల్లలంటే కొంచెం అమ్మగారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అండి. ఎలా నేను అమ్మతో పాటు స్కూల్కి వెళ్ళేవాడిని. అక్కడ అమ్మగారితో పాటు ఆవిడ చదువు చెప్తుంటే నేను కూడా చదువు చెప్పేవాడిని పిల్లలకి. అలా నేను నా 3వ తరగతి వరకు అక్కడ చదువుకున్నాను, అంటే అలంపూర్లో. తర్వాత మేము 68లో నాన్నగారు ట్రాన్స్ఫర్ అయ్యి విజయవాడ వచ్చారు. ఓకే. విజయవాడలో నేను మళ్ళీ స్కూల్కి ముందు విద్యోదయ
అప్పర్ ప్రైమరీ స్కూల్కి వెళ్ళాను. గవర్నమెంట్ అక్కడ స్కూల్స్ ఇప్పటిదాకా అన్ని? గవర్నమెంట్ అంటే జిల్లా పరిషత్ అంటే ఇంటి దగ్గర మోస్ట్లీ మా తల్లిగారు చెప్పిన విషయాలే నేర్చుకోవడమే. మ్మ్. తర్వాత నేను 8 ఏళ్ళప్పుడు 5వ తరగతిలో చేరాను. ఓకే. అంటే నేను డైరెక్ట్‌గా అంటే అప్పటి వరకు ఫార్మల్‌గా నేను చదువుకోలే. అంటే స్కూల్‌కి వెళ్ళి రిజిస్టర్ అయ్యి తల్లిగారు చెప్పింది, ఆహా. ఆవిడ చెప్పే కథలు, తర్వాత ఇంగ్లీషు, తెలుగు నేర్చుకోవడం. వావ్. ఆహ్, ఓకే. అంతేగాని నేను ఫార్మల్‌గా చదువుకోలేదు. అంటే ఆ. ఫార్మల్‌గా స్కూల్‌కి వెళ్ళేది లేదు. ఓకే. డైరెక్ట్ 5th క్లాస్కి వచ్చేసారు. డైరెక్ట్‌గా 5th గ్రేడ్‌లో చేరాననమాట విజయవాడ వచ్చిన తర్వాత. యూజువల్గా 10 ఇయర్స్ 60 ఉంటాయి అప్పుడు, బట్ కాదు. 8 ఇయర్స్కే మీరు 5th క్లాస్కి వచ్చారు. 8వ తరగతిలో 68లో నేను 5th గ్రేడ్ చేరాననమాట. మ్మ్. విద్యోదయ అప్పర్ ప్రైమరీ స్కూల్ అని. ఓకే. అక్కడ 5, 6, 7 వరకు అక్కడ చదువుకున్నాను. మ్మ్. తర్వాత 8వ తరగతి నుంచి 8, 9, 10 బాలభారతి హై స్కూల్‌లో ఓకే. విజయవాడలోనే. ఆహా. ఓకే. గవర్నర్పేటలో 10 వరకు అక్కడ చదువుకున్నాను. ఇంటర్మీడియేట్ బైపీసీ ఆంధ్ర లాయలా కాలేజీలో చదువుకున్నాను. ఓ. ఆంధ్ర లాయలా కాలేజీ అయితే చదువుకున్నాను. విజయవాడలో మీ ప్రస్థానం కొంచెం ఎక్కువ ఉన్నట్టే లెక్క. అంతే కదండి. 68 నుంచి 76 వరకు. ఓ 8 ఇయర్స్. 8 ఇయర్స్. ఆ తర్వాత 76లో నేను వెల్లూరులో సిఎంసి వెల్లూరులో సో ఇప్పుడు ఈ డాక్టర్ అవ్వాలి అనే ఒక ప్యాషను, లేకపోతే ఇది మీకంతట మీకు అనిపించిందా, లేకపోతే మీ ఇంట్లో మీ ఎవరన్నా రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే అమ్మగారు కానీ ఎవరన్నా చెప్పారండి? మా కుటుంబంలో నాకే నేను అంటే మా నాన్నగారు ఇంజనీర్ అవ్వాలనే ఒక కోరిక ఉండేది. అంటే ఆయన కూడా ఇంజనీరింగ్ చదవాలనుకుని మ్మ్. చివరికి వాళ్ళ తల్లిదండ్రులు తండ్రి గారు చనిపోయారు. ఆయన 10th గ్రేడ్ ఎగ్జామ్ పరిస్థితుల ప్రభావం వల్ల. పరిస్థితుల ప్రభావం వలన ఆయన ఇంజనీర్ కాలేకపోయారు. మ్మ్. డిగ్రీ చదువుకున్నారు, బిఏ పూర్తి చేశారు. కాబట్టి ఆయన నేను ఇంజనీర్ అవ్వాలనే ఒక కోరిక ఉండేది. కానీ నాకు బయాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. బయాలజీ, బాటనీ, జువాలజీ, దాంట్లో 8th గ్రేడ్ నుంచి కూడా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్. చాలా నచ్చాయి నాకు. మ్మ్. అంటే అవి జీవితం గురించి మ్మ్. నేర్చుకునే అంశాలు కాబట్టి. తర్వాత దే ఆర్ రియల్, అంటే కాంక్రీట్, రియల్, టచ్ అండ్ ఫీల్ కదా. రైట్. మ్యాథ్స్, ఫిజిక్స్ కొంత అబ్స్ట్రాక్ట్. సో ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్ అండ్ నేను ఇన్సిస్ట్ చేసి నేను బైపీసీ తీసుకున్నాను. తీసుకుని ఆ తర్వాత తీసుకుని డాక్టర్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు, ఎంఎస్. సో ఇప్పుడు ఈ ఐఏఎస్ ఎలా మీకు ఆ బగ్ స్టార్ట్ అయింది? అంటే డాక్టర్ స్ట్రీమ్లోకి వెళ్ళినప్పుడు ఇక దానిలోనే ఏదో స్పెషలైజేషన్ చేసి సక్సెస్ అవుదాం అనుకుంటారు కదా. నేను ఎంబీబీఎస్ చాలా కష్టపడి చదువుకున్నానండి. నేను మొత్తం 5.5 సంవత్సరాలు చదువు. తమిళనాడులో ఆ రోజుల్లో 5.5 ఇయర్స్ స్టడీస్ ఉండేవి. మ్మ్. తర్వాత 1 ఇయర్ హౌస్ సర్జన్సీ. అంటే ఓకే. 6.5 ఇయర్స్ టు కంప్లీట్ ఎంబీబీఎస్. Complete MBBS. ఎంబీబీఎస్ నా ఇన్ మై నేను చాలా ఆ 6 సంవత్సరాలు కూడా రోజుకు 3 గంటల నిద్రపోయేవాడిని. అబ్బా. తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసెస్, క్లినిక్స్, ప్రాక్టికల్స్ అయిన తర్వాత ఖచ్చితంగా 5 గంటలు ప్రతిరోజు చదువుకునేవాడిని. సో చాలా కష్టపడే తత్వం అప్పుడు నుంచి అలవాటు. చాలా కష్టపడ్డాను. ప్రతి సబ్జెక్ట్లో కూడా చాలా మంచి మార్కులు, చాలా గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నాను. ఓకే. తర్వాత యూనివర్సిటీ లెవెల్లో నేను టాపర్ని ఓ. ఎంబీబీఎస్లో. సో నాకు అప్పుడు చాలా ధైర్యం వచ్చిందనమాట. అంటే నేను ఏమైనా సాధించగలను జీవితంలో. నేను అప్పుడు ఎంబీబీఎస్ పాస్ అయినప్పుడు నేను ఎంఎస్ చేయగలను. తర్వాత ఆ రోజుల్లో కార్డియోథొరాసిక్ సర్జరీకి చాలా మంచి విలువ ఉండేది. మ్మ్. సో కార్డియాక్ సర్జరీ అవ్వాలనే కోరిక కూడా ఉండేది నాకు. కానీ సర్జన్స్కి అంత పెద్ద నాలెడ్జ్ ఉండేది కాదు సాధారణంగా. అది ప్రాక్టికల్. ఫిజికల్, వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్ ఉంటాయి కానీ ఈ యొక్క కాంప్లెక్స్ ఐడియాస్ ఇవి ఫిజిషియన్స్, కార్డియాలజిస్ట్, రీసెర్చ్ ఓరియంటేషను. సో నాకు రీసెర్చ్, క్లినికల్ ప్రాక్టీస్, తర్వాత టీచింగ్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే నేను ప్రతిసారి క్లినిక్స్ తీసుకోవడం, క్లాసెస్ తీసుకోవడం. సో దానివల్ల నేను చాలా నేర్చుకున్నాను. మిగిలిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, లేకపోతే మిగిలిన వాళ్ళకి అంటే చెప్పాలి. ఒక ప్యాటర్న్ కనపడుతుంది. చిన్నప్పుడు అమ్మతో స్కూల్కి వెళ్ళటం, అక్కడ మీరే మళ్ళీ ఏదో అమ్మగారు చెప్పింది మీరు చెప్పటం, కరెక్ట్. తర్వాత మళ్ళీ ఇంజనీర్ ఈ అది మెడికల్ ఈ correct. కాలేజెస్లో కూడా చదవటం. అంటే అంటే టీచింగ్ అనేది ఆల్సో మీకు ఒక లెర్నింగ్ ఎయిడ్, ఒక ఇన్స్ట్రుమెంట్ హ్యూజ్ లాగా. లెర్నింగ్ ఎయిడ్. యాక్చువల్లీ టీచింగ్ ఈజ్ ది బెస్ట్
లెర్నింగ్ ఎయిడ్. రైట్. ఎందుకంటే మీకు అంత క్లారిటీ ఉంటే తప్ప కాన్సెప్చువల్గా కానీ ప్రాక్టికల్గా కానీ, అలాగే కమ్యూనికేషన్ మనం వేరే వాళ్ళకి 10 మందికి చెప్పాలి అంటే వాళ్ళు వినాలి, దాని మీద నేర్చుకోవాలి అంటే మనలో మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం చెప్పే విధానంలో ఇది ఉండాలి. కాబట్టి నేను చాలా విషయాలు ఎంబీబీఎస్లో ఈ క్లాసులు క్లినిక్స్ తీసుకోవడం ద్వారా చెప్పడం ద్వారా నేర్చుకున్నాను నేను. అక్కడి నుంచి నా ప్రస్థానం ఐఏఎస్ కిందకు వచ్చింది అంటే ఇది నేను ఒక సంవత్సరం పాటు చాలా మదన పడ్డాను. ఏం చేయాలి అసలు, భవిష్యత్తు ఏం చేయాలి అంటే నాకేమిటంటే మేము వెల్లూరులో సిఎంసి వెల్లూరు టాప్ కాలేజ్ ఇండియాలో. అక్కడ ప్రభావం ఎలా ఉండేదంటే ప్రతి సంవత్సరం కూడా 3-4 వారాలు సమ్మర్ వెకేషన్ టైంలో 3-4 వారాలు మీరు ఒక గ్రామంలో ఉండాలి. ఉండి ఆ గ్రామీణ వాతావరణం, అక్కడున్న పరిస్థితుల మీద సర్వే చేయడం, ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక వ్యవహారాలు ఏ విధంగా ఒకదానికొకటి సంబంధం అనే విషయాల మీద నేర్చుకోవడం, తర్వాత ప్రాజెక్ట్ చేయడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. అలా ప్రతి సంవత్సరం అదే గ్రామంలో అదే గ్రూప్ ఆఫ్ పీపుల్తో మీరు 5 సంవత్సరాల పాటు పనిచేయాలి. దానివల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను ఒక సోషల్ కాన్షియస్నెస్ వచ్చిందంటారు. చాలా 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 అంటే వెల్లూరు అడ్వాంటేజ్ ఏమిటంటే సోషల్ అవేర్నెస్, అంటే అసలు పబ్లిక్ పాలసీ, హెల్త్ మీద, ఎపిడమియాలజీ, దాని మీద ఆర్థిక సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి, దాన్ని అవుట్స్టాండింగ్ క్లినికల్ ప్రాక్టీస్ ఏ విధంగా అప్లై చేయాలి, అది కూడా ఒక విలువలు, ఒక ఎథికల్ స్టాండర్డ్స్, మోరల్ స్టాండర్డ్స్, వీటిని ఎలా చెప్పాలి అనే దాని మీద. అంటే దానికి ఎవరన్నా ఇన్స్పిరేషన్ ఉందండి? అంటే ఇప్పుడు ఒక విలేజ్కి వెళ్ళటం, స్టడీ చేయటం అనేది రన్ ఆఫ్ ద మిల్ రిచువల్గా చేస్తారు. కానీ ఒక ఎథిక్స్, వాల్యూస్ అంటే డాక్టర్స్ ఆర్ లైక్ గాడ్స్ యూజువల్, ఈవెన్ టుడే వీ కన్సిడర్ దెమ్. బట్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ప్లే వెరీ వైటల్ రోల్ కదా. అక్కడ మీకు ఆ ఎథిక్స్, వాల్యూస్ అనే ఒక ప్రిన్సిపల్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏదైనా ఒక ప్రొఫెసర్ కానీ లేకపోతే ఆ గ్రామంలో ఎవరన్నా? వెల్లూరులో ఆల్ ప్రొఫెసర్స్ ఫర్ అబ్సల్యూట్లీ అవుట్స్టాండింగ్. అంటే వాళ్ళు ఆ రోజుల్లో 70s, నేను 76లో మెడిసిన్ చేశాను, 82లో కంప్లీట్ చేశాను. 70sలో అన్ని డిసిప్లిన్స్లో కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, న్యూరాలజీ, కార్డియాలజీ, వీటన్నిటిలో కూడా పయోనీర్స్. అంటే ఇండియాలో ఆ రోజుల్లో వెల్లూరు వాజ్ అట్ ది ఫ్రాంటియర్. 1, 2, 3 స్టెప్స్ అహెడ్ ఉండేది ప్రొఫెసర్స్ అందరూ కూడా. అంటే మిగిలిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో కూడా ఒక 5 సంవత్సరాల ముందు. దానికి 2-3 అడ్వాంటేజెస్ ఉండేవండి. ఒకటేంటంటే టాప్ మోస్ట్ పీపుల్, ఫిజిషియన్స్ కానీ, సర్జన్స్ కానీ, సూపర్ స్పెషలిస్టులు కానీ వరల్డ్ ఓవర్ నుంచి వెల్లూరుకు వచ్చేవాళ్ళు. వచ్చి సెబాటికల్ 1 year, 2 years ఇక్కడ పనిచేసేవాళ్ళు. అంటే గ్రేట్ ఎక్స్పోజర్, హ్యూజ్ ఎక్స్పోజర్ స్టూడెంట్స్కి, ప్రొఫెసర్స్కి. సో దే వర్ ఆల్ పయనీర్స్, టాప్ వరల్డ్ క్లాస్. బట్ what impressed me the most and what inspired me the most was the hard work. అంటే మార్నింగ్ 6 నుంచి వచ్చి వార్డ్లో రౌండ్స్ చేసి ప్రొఫెసర్స్ మళ్ళీ ఆపరేషన్ థియేటర్కి వెళ్తే 7 నుంచి మళ్ళీ రాత్రి 9 వరకు ఆపరేషన్ అట్ ఎ స్ట్రెచ్. అంటే ఆ కమిట్మెంట్ రావడానికి రీజను ఎన్వైర్న్మెంట్ అంటారా? అంటే ఇప్పుడు ప్రతి చోట స్టూడెంట్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, కానీ అన్ని చోట్ల కమిట్మెంట్ ఉండదు. ఏదో చెప్తున్నారు, చేస్తున్నాం, వచ్చి వెళ్తున్నాం అనే ఉంటుంది. కానీ ఆ కమిట్మెంట్ రావడానికి గల కారణం ఎక్స్ట్రాడినరీ సెట్ ఆఫ్ ప్రొఫెసర్స్. నన్ను చాలా స్ఫూర్తినిచ్చిన వాళ్ళు, నాకు నా జీవితంలో పెద్ద మలుపు తీసుకొచ్చిన వాళ్ళు మా ప్రొఫెసర్స్. అంటే ఒకరిద్దరని కాదు, అందరూ కూడా. అంటే అసలు అక్కడ ఈకో సిస్టమ్, కల్చర్, వాల్యూ సిస్టమ్ ఎలా ఉండేదంటే మీరు 24 గంటలు పేషెంట్సు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ మంచితనం, దాని గురించి ఆలోచించడం. తర్వాత అంత బిజీగా ఉన్నా కూడా, అంత పని ఒత్తిడి ఉన్నా కూడా మళ్ళీ స్టూడెంట్స్కి చదువు చెప్పడం, వాళ్ళకి నేర్పించడం. అంటే వాళ్ళు ఒక విధంగా నాకు నా చేతులు పట్టుకుని నడిపించినట్టు. అంటే అది అక్కడున్న ఆ సోషల్
కాన్షియస్‌నెస్ గానీ, అవేర్‌నెస్ అక్కడ చూసిన ప్రొఫెసర్స్‌ని బట్టి పబ్లిక్ సర్వీస్ చేయాలి అన్న తపనేమన్నా మొదలైందా? తప్పకుండా. తప్పకుండా అండి. అదే తప్పకుండా. మీకు తప్పకుండా. ఒక టర్నింగ్ పాయింట్ అనొచ్చు. తప్పకుండా. అది అంటే ఒక పక్కన క్లినికల్ ఎక్సలెన్స్‌తో పాటు ఈ పబ్లిక్ హెల్త్. హ్మ్. ఈ పబ్లిక్ హెల్త్‌లో మేజర్ ఇంప్లికేషన్స్ సోషల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. డిసీజ్ కాజేషన్ ముఖ్యంగా 70, 80 సంవత్సరాల్లో అప్పటికి మనం ఇంకా ఈ డయేరియాలు, హ్మ్. ఈ మలేరియాలు, లెప్రసీ, ట్యూబర్కులోసిస్, టైఫాయిడ్ ఇప్పుడు తగ్గిపోయిందని కాదు. బట్ ఇప్పుడు చాలా తగ్గింది. మీరు ఒక 40 అవును. సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం చూస్తే చాలా తగ్గింది. అప్పుడున్న పరిస్థితులకి ఇప్పటికీ చాలా గణనీయమైనటువంటి మార్పులొచ్చాయి. అంటే ఇంకా అవి మనలో సమస్యలున్నాయి గానీ, కాబట్టి వీటి నుంచి నేను చాలా నేర్చుకుని ఇది జీవితంలో ఒకే ఒక జీవితం మనకి. హ్మ్. మళ్ళీ మళ్ళీ పుట్టడం, అది మళ్ళీ భవిష్యత్తు, వచ్చే తెలీదసలు. జన్మ హ్మ్. తెలీదు మనకి. ఆ! ఇదొక్కటే మనకి జన్మ. కరెక్ట్. ఇది చాలా గొప్పది, పవిత్రమైనది. కరెక్ట్. దీన్ని ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు నేను ఏ విధంగా నా గురించి నేను సంతోషంగా లేకపోతే నేను నా జీవితాన్ని 10 మందికి, ఉపయోగపడే సమాజానికి, దేశానికి, ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడాలి. అప్పుడు ఆ రోజుల్లో ఇంకొక ఐడియలిజం ఏమిటంటే నాకు ఈ దేశానికి సేవ చేయాలి, ఈ దేశం వదిలి వెళ్ళకూడదు. ఆ రోజుల్లో వెల్లూరులో టాప్ స్టూడెంట్స్ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలిగిన వాళ్ళు, ఎక్కడైనా చదువుకునేవాళ్ళు. అమెరికా ఐఐటీస్ లాగా ఇంజినీరింగ్‌లో. ఇప్పుడు 80స్‌లో ఎక్కడైనా అవునండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత అక్కడ సెటిల్ అయిపోయేవాళ్ళు. నేను దేశం వదిలిపెట్టకూడదు అని ఒక పెద్ద సిద్ధాంతం అది పెట్టుకున్నాను. ఎక్సలెంట్ కమిట్మెంట్ అది ఆ రోజుల్లో. రెండవది ఏమిటంటే నేను 1-2 సంవత్సరాలు, నేను 22 ఏళ్లకి నేను ఎంబీబీఎస్ అయిపోయింది నాకు. చాలా ఎర్లీ. 22 చాలా ఎర్లీ. అంటే మీరు అది బికాస్ అదే అడ్వాంటేజ్ వల్ల 2 సంవత్సరాలు మీరు సేవ్ చేశారు కదా. ఫిఫ్త్ క్లాస్‌కి డైరెక్ట్‌గా. అందుకని 22 ఇయర్స్కి అయిపోయింది కదా. కాబట్టి నేను ఒక సంవత్సరం వెళ్ళి గ్రామాల్లో పనిచేయాలి, లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేయాలంటే అప్పటి వరకు నాకు ఒక విధంగా సమాజం గురించి పెద్ద అవగాహన లేదు. వెల్లూరు ఎలా ఉండేదంటే అండి, ఒక క్యాంపస్, సెల్ఫ్ కంటైన్డ్ క్యాంపస్, ఒక బబుల్ అనమాట. ఇకంతే అక్కడ అన్నీ అక్కడే. అన్నీ అక్కడే హాస్టల్, అది రెసిడెన్షియల్, 100% రెసిడెన్షియల్. అక్కడ బయట నుంచి వచ్చే పద్ధతి లేదనమాట. అండ్ ఇట్ యూస్ టు బి క్వైట్ నేషనల్ ఇన్ క్యారెక్టర్. అంటే దేశం మొత్తం నుంచి కొంతమంది ఈవెన్ వేరే దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. కాబట్టి మాకు అదొక వేరే వాతావరణం, అసలు సమాజంతో సంబంధం లేనటువంటి వాతావరణం. ఐఏఎస్ మీద నాకు ఎందుకు అభిప్రాయం వచ్చిందంటే, ఒకటి, నేను జీవితాన్ని పెద్ద ఎత్తున ఏ విధంగా మార్పు తీసుకురాగలను అంటే, నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, నా క్లాస్మేట్ అతను. ఆయన కృష్ణారెడ్డి అని. తర్వాత అతను మంచి స్టూడెంట్. అక్కడ నా క్లాస్మేట్ మంచి స్టూడెంట్. ఢిల్లీ నుంచి, అతను ఢిల్లీలో చదువుకున్నాడు అనమాట. అతను ఐఏఎస్ మీద అతనికి మంచి అవగాహన ఉంది. అంటే నాకు ఆ అవగాహన లేదు కానీ అతనికి మంచి అవగాహన ఉంది. అతని ఇంప్రెషను, ఐఏఎస్ చేస్తే మనం ప్రపంచాన్ని మార్చొచ్చు, దేశాన్ని మార్చొచ్చు, సమాజాన్ని మార్చొచ్చు, పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని. సో అతని ఇన్ఫ్లుయెన్స్ కూడా నాకు, అతను చాలా ఈ విషయాలన్నీ చెప్పి, కానీ అతను వేరే దిశలో వెళ్ళాడు. తర్వాత ఐఏఎస్లోకి రాలేదు. ఫైనల్ ఇయర్లో ఆయన ఫెయిల్ అవ్వడం, తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయాడు అనమాట. సో కానీ అతని ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేనేమనుకున్నానంటే, ఒక సంవత్సరం నేను బ్రేక్ తీసుకుని చదువుతాను. అంటే నాకు చాలా పట్టింపులు ఉండే ఆ రోజుల్లో. కోచింగ్ తీసుకోకూడదు, ఎవరి సపోర్ట్ తీసుకోకూడదు, నేను చదువుకోవాలి, ఒరిజినల్ బుక్స్ చదవాలి, గైడ్స్ చదవకూడదు. అంటే అవి ఆ రోజుల్లో మనకి ఇంటర్నెట్లు ఫెసిలిటీస్ లేవు కదండి. సో యూ హ్యావ్ టు రీడ్ బుక్స్ ఓన్లీ. సో నేను ఇంకా తర్వాత ఇంకా పీజీకి జాయిన్ కాకుండా, పీజీ పరీక్షలు రాయకుండా నేను విజయవాడ తిరిగి వెళ్ళిపోతే చాలా పెద్ద రిస్క్. అది చాలా పెద్ద రిస్క్. తల్లిదండ్రులు చాలా అప్సెట్ అయిపోయారనమాట. వీడియోతో డాక్టర్ అయిపోయి వీడు గోల్డ్ మెడల్స్ వచ్చినాయంటున్నాడు, తిరిగి రావడం ఏమిటి, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ఇంటి దగ్గర వస్తాడు తప్పాడే అనుకుంటారు. చాలా పెద్ద రిస్క్ అది. సో నాకు పరీక్షలు రాయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను యూపీఎస్సి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ అని ఒకటి ఉండేది. ఆ పరీక్ష కూడా రాశాను. రాసి దాన్ని టాప్ చేశాను.
హ్మ్. 1983లో ఓకే. కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామ్. దాంట్లో రైల్వేసు, సీజీహెచ్ఎస్ ఓహ్! కి ఇంకేదో ఇంకొకటి 3 సర్వీసెస్ జాయింట్ ఎగ్జామ్ అనమాట. ఓహ్! ఓకే. సో, దానికి ఇంటర్వ్యూ తర్వాత ఇప్పుడు లేదా రిటన్ అండి అది? ఎగ్జామ్ ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు గూడా ఉంది. ఓకే. ఎవ్రీ యూపీఎస్సీ కండక్ట్స్ దట్. ఆహా! ఓకే. సో, యూ జాయిన్ యాజ్ ఎ గ్రేడ్ 1 హ్మ్. మెడికల్ ఆఫీసర్ ఇన్ ది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్. సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఓకే. సర్వీస్. ఓకే. ఆ తర్వాత 5 ఇయర్స్ పనిచేసిన తర్వాత మీరు పీజీ చేసుకుని యూ బికమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో, ఇప్పుడు ఐఏఎస్‌లో మీకు ఫస్ట్ అటెంప్ట్‌లోనే ర్యాంక్ వచ్చిందా? లేకపోతే 1 ఆర్ 2 అటెంప్ట్స్ చేసారా? లేదు, నాకు ఫస్ట్ అటెంప్ట్‌లో 3 నెలలు ఇంటి దగ్గర ఉన్న తర్వాత నాకు కూడా ఇంటి దగ్గర ఉండడం విసుగొచ్చేసింది. హ్మ్. నేను రోజు లైలా కాలేజ్ లైబ్రరీకి వెళ్ళి చదువుకుని రావడం, మళ్ళీ ఇంటి దగ్గర చదువుకోవడం. అప్పుడు నేను రైల్వేలో నాకు అపాయింట్మెంట్ వచ్చింది. రైల్వే డివిజనల్ మెడికల్ ఆఫీసర్. ఓహ్! ఓకే. ఓకే. సో, నేను సికింద్రాబాద్ లాలాగూడ హాస్పిటల్‌లో చేరాననమాట. ఆ! చేరితే అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అక్కడ గెస్ట్ హౌసు, అదే హాస్పిటల్‌లో అక్కడ పనిచేయడం, రాత్రిపూటంతా చదువుకోవడం. సో, నేను ప్రిలిమినరీ పాస్ అయ్యాను. మెయిన్ ఎగ్జాము నవంబరు 2 హ్మ్. నవంబరు ఫస్టు లాంగ్వేజెస్, నవంబర్ 2 లాంగ్వేజెస్, నవంబర్ 3 1983 నవంబర్ 3 మీకు డేట్స్ గూడా గుర్తున్నాయి బాగా. జనరల్ స్టడీస్ చెప్తానుండండి. నవంబర్ 3 జనరల్ స్టడీస్ 2 పేపర్లు ఉండేవి, మార్నింగ్, ఈవినింగ్. తర్వాత ఆప్షనల్స్ నా ఫస్ట్ ఆప్షనల్ ఈజ్ ఆన్ 8th అండ్ హిస్టరీ నా 2 ఆప్షనల్స్ ఉండేవి. ఆ రోజులో ఒక్కొక్క దాంట్లో 2 పేపర్లు. నేను హిస్టరీ, సైకాలజీ. ఆ రోజుల్లో డాక్టర్లకి సబ్జెక్టు ఓహ్! లేదు. ఓకే. ఆ! మెడికల్ సబ్జెక్టులు లేవనమాట. సో, మీరు వేరే సబ్జెక్ట్ చదువుకుని, సో, నేను హిస్టరీ, సైకాలజీ 8th హిస్టరీ. సో, మధ్యలో గ్యాప్ ఒక 4 రోజులు ఉందనమాట. 5 3వ తారీఖు సాయంత్రం పరీక్షలు అయిపోయిన తర్వాత నా మిత్రుడు ఒకతను నాతో పాటు పరీక్షలు రాశాడు. ఆయన కూడా. ఆ మిత్రుడు తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా కర్ణాటక చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయ్యాడు. ఓహ్! గ్రేట్. ఆ మిత్రుడు తమ్ముడొచ్చాడు. హ్మ్. ఆయన టీవీఎస్ 50 ఉండేది. అవును. నేనేమో హోటల్‌లో మా నాన్నగారి మిత్రుడు ఉంటే, ఆయన హోటల్ ఉంటే, ఆయన పంజగుట్టలో హోటల్. అక్కడ నేను ఆటో ఎక్కి వెళ్తానంటే, ఈ కుర్రోడు ఏమన్నా అంటే, నువ్వు ఎందుకంటే నేనున్నాను కదా తీసుకెళ్ళడానికి అని టీవీఎస్ 50 మీద వెనక కూర్చున్నాను నేను. ఆ! ఆయన నడిపిస్తున్నాడు. ఆహ్, నాంపల్లి రోడ్డు మీద, ఆ! మెయిన్ రోడ్డు మీద. ఆ! ఆహ్, అది యూ టర్న్ సడెన్‌గా రైట్‌కి తిరిగాడు. సిగ్నల్ ఇవ్వకుండా. ఒక బుల్లెట్ వచ్చి గుద్దేసింది. మై గాడ్! ఓకే. నేను ఆకాశంలోకి పైకి ఎగిరి అంతా? అంటే అది చాలా ఫాస్ట్‌గా వస్తోందనమాట. సడెన్‌గా ఇంపాక్ట్ ముందు వీల్‌ని కొట్టేస్తే నేను వెనక్కి కూర్చున్నాను. అసలు పట్టుకోలేదు అన్‌ఎక్స్‌పెక్టెడ్ రోడ్డు. అనమాట. ఆ! కంప్లీట్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్. పైకెళ్ళి నేను రోడ్డు మీద పడ్డా. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ 2 కాళ్ళకి. మై గాడ్! మల్టిపుల్ ఫ్రాక్చర్స్. సో, ఆ జీవితం ఒక విధంగా మలుపు తిరిగిందనమాట దాంతో. అది ఏ విధంగా మలుపు తిరిగిందనేదే పెద్ద ప్రశ్న. అంత కింద పడి ఫ్రాక్చర్స్ అయ్యి మళ్ళీ మీకు ఎప్పుడది జరిగింది తారీఖు? 3rd నవంబర్ 1983 మీకు ఆల్రెడీ ఈవినింగ్. ఇప్పుడు అప్పటికి 2 పరీక్షలే రాశాను. ఆ! 2 పేపర్లు రాశాను. 4 పేపర్లు రాశాను. ఆ! 2 పరీక్షలు మెయిన్స్ ఉన్నాయి. నేను అప్పుడు ఇంకా రైల్వే హాస్పిటల్‌లో నన్ను అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసి తర్వాత దాన్ని రెడ్యూస్ చేసి తర్వాత ఎన్ని నెలలు పట్టిందండి రికవర్ అవ్వడానికి? 4 నెలలు పట్టిందండి. 4 నెలలు. 4 నెలలు, 5 నెలలు పట్టింది. వాక్ అవ్వటానికి మొత్తం అంటే ఫుల్‌గా వాక్ మొత్తం చేయటానికి. తిరిగి నడవడానికి, కాళ్ళ మీదకి నిలబడడానికి హ్మ్. నా జీవితం కంప్లీట్ మలుపు తిరిగిపోయింది దాంతో. నేను ప్రతిరోజు అసలు ఒక్క క్షణం కూడా జీవితం వ్యర్థం కాకూడదు అనే ఒక గట్టి నమ్మకంతో పెరిగాను నేను. హ్మ్. ప్రతి కానీ క్షణం 4 కూడా నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. 4 నెలలు బెడ్ రెస్ట్ అండ్ యూ తీసుకోవడం. కెనాట్ మూవబుల్ కాదు. కరెక్ట్. యూ హావ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. ఐ హావ్ టు డిపెండ్ అదర్స్ మీద కంప్లీట్లీ డిపెండ్ ఆన్ మై మదర్. అంతే మదర్‌లేలెండి మనకి. మై మదర్ టుక్ కేర్ ఆఫ్ మీ లైక్ ఐ వాజ్ ఎ బేబీ. లేకపోతే ఆ రోజుల్లో నేను మళ్ళీ రికవర్ అవ్వటం అంత ఈజీ కాదు. చాలా కష్టం అండి. 2 అంటే అప్పుడు కాళ్ళు ఏమైందండి మీ 2 మనోభావాలు కాళ్ళు గాని, మీ తల్లిదండ్రులు గాని ఇలా ఏంటిది మా అబ్బాయి ఇట్లా అంతే కదండీ. అంటే ఇది ఒక డ్రమాటిక్ టర్న్ ఇన్ లైఫ్. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అది. కంప్లీట్‌లీ డ్రమాటిక్ టర్న్ ఇన్ లైఫ్. అండ్ ఒక కాలైతే పర్వాలేదు. 2 మరి కాళ్ళు. టూ మచ్ అది. 2 కాళ్ళు ఎప్పుడు నడుస్తారో తెలీదు. ఎప్పుడు నడుస్తారో తెలీదు. కంప్లీట్‌లీ ఇమ్మొబిలైజ్డ్.
టైం అంతా ఏం చేయాలో తెలియదు. ఇప్పట్లాగా అప్పుడు టెలివిజన్లు అవి లేవు కదండి. అంటే టెలివిజన్స్ ఉన్నాయి కానీ మా ఇంట్లో లేవు. అవును. మా ఇంట్లో లేవు. పుస్తకాలు చదువుకోవడమే. అంతే. అప్పుడు బాగా చదువుకోవడం, పుస్తకాలు చదవడం అనేది మీరు బాగా మంచి అలవాటైపోయింది. విద్యార్థి. అంటే టెక్స్ట్ బుక్సే కాకుండా నేను ఎప్పుడు టెక్స్ట్ బుక్లు చదువుకునేవాడిని. ఇది నాన్ ఫిక్షను, ముఖ్యంగా ఫిక్షను, క్లాసిక్స్ అవన్నీ ఇదివరకు చదవనివన్నీ కూడా ఫ్రెంచ్ ఆథర్సు, అంటే ఈ ఇంగ్లీష్ టైం ఆథర్సు. అలా ఉపయోగించుకున్నారా? ఇప్పుడు ఈ 4 నెలలు 4 నెలలు ప్లస్ మళ్ళీ మన మళ్ళీ- ఎగ్జామ్కి ఏమైనా ప్రిపేర్ మళ్ళీ అవడానికి ఇక ఆ 4 నెలలు కూడా ఈ చదువులోనే ఈ యూపీఎస్సీ బుక్స్ చదువుకోవడమే. Hmm. ఇవి యూపీఎస్సి అప్పుడు ఇంకా నేను తీవ్రంగా ఆలోచించానమాట. నేను మళ్ళీ ఏం చేయాలి జీవితంలో మళ్ళీ అంటే నేను నా జీవితంలో అకౌంట్ చేసుకున్నది 1 సంవత్సరానికే. 1 సంవత్సరంలో ఐఏఎస్ వచ్చేయాలి అని వచ్చేయాలి, లేకపోతే ఇంకా అయ్యో. ఐఏఎస్ మర్చిపోయి 4 నెలలు వెళ్ళిపోయినాయి. మెడికల్ కెరియర్లోకి వెళ్ళాలి. అంటే నేను ఐ వాజ్ వెరీ డిటర్మిండ్, ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఐ వాజ్ డిటర్మిండ్ ఆల్సో. 1 సంవత్సరం కష్టపడతాను. యూపీఎస్సి సెలెక్ట్ అయితే నేను ఐఏఎస్లో చేరతాను, సెలెక్ట్ కాకపోతే ఇంకా మళ్ళీ రాయను. అటువంటిది ఇది నేను కంప్లీట్గా రివర్స్ అయిపోయింది జీవితం. అనుకోని వ్యవహారం, ఈ బాధ, కష్టం, అసలు క్షణం వ్యర్థం కాకూడదు అనుకున్నది అసలు అనుకున్నవాడికి ఇది ఏం చేయాలో తెలియదు, బెడ్ రిడను. సో అటువంటి పరిస్థితుల్లో అంటే మా తల్లిదండ్రులు నన్ను సపోర్ట్. చాలా అంటే దే సపోర్టెడ్ మీ లైక్ చిన్న పాపను ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారు. తర్వాత మళ్ళీ పరీక్ష రాశాను, అంటే ఇంక తప్పదని. అప్పుడు పీజీ ఎంట్రన్స్ కూడా రాసి నేను ఎంఎస్లో చేరానమాట. ఓ ఓకే. అంటే ఒకసారి ఫైనల్స్ అయిపోగానే ఈ యూపీఎస్సి ఫైనల్స్తో పాటు MS కూడా పీజీ ఎంట్రన్స్ కూడా రాసి, సో ఎంఎస్ జనరల్ సర్జరీ చేరాను. ఓకే ఓకే. సో ఇప్పుడు ఐఏఎస్ అంటే గుంటూరులో చేశాను నేను ఎంఎస్ జనరల్ సర్జరీ. గుంటూరు మెడికల్ కాలేజ్, ఎక్సలెంట్ కాలేజ్ కదా అది. గుంటూరు మెడికల్ కాలేజ్లో చేరి ఎంఎస్ జనరల్ సర్జరీ చేస్తున్నప్పుడు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు. ఎక్సలెంట్. ఐ సెలెక్టెడ్. ఐ వాస్ అంటే ఇప్పుడు ఈ ప్రస్థానం 33వ ర్యాంక్. వావ్, అప్పుడే 33 అంటే అసలు 210 అవుట్ ఆఫ్ 250 ఇంటర్వ్యూలో మార్కులు, హైయెస్ట్. ఎక్సలెంట్. అసలు అంటే అక్కడ మీ పర్సివరెన్స్, అంటే మీకు చేయాలన్న కసి లోపల, ఇట్ ఈస్ అ డ్రైవింగ్ ఫోర్స్. ఇట్ వాజ్ అ డ్రైవింగ్ ఫోర్స్. తర్వాత అమ్మగారు చిన్నప్పటి నుంచి, మీ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్స్, కరెక్ట్, మేబీ కృష్ణారెడ్డి గారు కొంత ఆ డైరెక్షన్లోకి మూవ్ కావటానికి నా క్లాస్మేట్ అంటే బేసికల్గా కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి కారణం అవటం కానీ ఇదంతా కూడా కరెక్ట్. ఐఏఎస్ మీద నాకు ఒక అవగాహన కల్పించింది నా మిత్రుడు